సైంటిఫిక్‌గా శివధనుర్భంగం అసలు పాసిబిలిటీ ఉందా? అసలు ఎలా నమ్మాలి ఈ విషయం అనేదానికి నేను చెప్తా. ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఒక హెవీ ఆబ్జెక్ట్‌ని గాల్లో ఎలా పెట్టాలి, స్పేస్‌లో ఎలా పెట్టాలి అనే దానికి నాకు ఐడియా ఉంది. అవే పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూద్దాం. ఆ రోజు మిథులలో మన రాముడు మాత్రమే ఎత్తగలిగాడు. ఒక్క అటెంప్ట్‌లో, ఒక్క చేత్తో ఎక్కుపెట్టి వింటినారని కడుతుంటే అది ముక్కలైపోయింది. ముల్లోకాలు ఏలేవాడు ఆ 3 కన్నుల వాడి ధనస్సు అంత ఈజీగా ఇరిగిపోయి ఉండొచ్చా? లేదు. ఇది బ్రూట్ స్ట్రెంగ్త్ కాదు, ఇది ప్యూర్ డైమెన్షనల్ సైన్స్. వాల్మీకి రామాయణంలో బాలకాండ సర్చ్ 67లోని శివధనుస్సు నార్మల్ బో కాదు, ఇతిహాసాలు చెప్తున్నాయి. మన 3D స్పేస్కి కంప్లీట్గా బిలాంగ్ కానీ సెలెస్ట్రియల్ ఎలాయ్తో తయారైంది. సచ్ ఎలాయ్స్ గ్రావిటీ ఇనర్షియాకి మనం చూసిన విధానంలో రియాక్ట్ కావు. టాపిక్ సైంటిఫిక్గా లోపలికి వెళ్తున్నాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు అర్థమైన విషయం, ఇందులో కూడా మాస్ లాక్ సిస్టమ్ ఉంది. కరెక్ట్ ఎనర్జీ రెసినెన్స్ కాకపోతే వెయిట్ ఇన్ఫైనైట్గా మారిపోతుంది. ఇమాజిన్ ఒక ఫింగర్ ప్రింట్ లాక్ లాగా. రాంగ్ ఫింగర్ ప్రింట్ పెడితే డోర్ ఓపెన్ అవ్వదు కదా, మన ఫోన్ ఓపెన్ అవ్వదు కదా. సేమ్ లాజిక్ ఇక్కడ. ఫింగర్ ప్రింట్ అంటే కాస్మిక్ ఫ్రీ యాక్సెస్ అని చెప్పుకోవచ్చు. శివాయ విష్ణు రూపేణ శివే. శ్రీరాముడు ఎవరు అవతారం? విష్ణుమూర్తి అవతారం. కాబట్టి తన కాస్మిక్ సిగ్నేచర్ శివ ఆస్తనంకి మ్యాచ్ అవుతుంది. అదే మ్యాచ్ మూమెంట్లో బౌ బ్రేక్ అయింది. స్ట్రింగ్ పుల్ చేయడం అంటే మల్టీ డైమెన్షనల్ యాక్సెస్ ని ఎగ్జాక్ట్ గా అలైన్ చేయడం. రాములు వారు మాత్రమే సక్సెస్ అయ్యారు. జై శ్రీరామ్.